ఈ ఆలయంలో జీడిపళ్ళు విసిరితే కోరికలు నెరవేరుతాయని ఎందుకు నమ్ముతారు? సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న విశాఖపట్నంలోని పెద్దవాల్తేరులో ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని జీడిపళ్ళ అమ్మవారు, సర్పదేవత, సముద్రదేవత పేర్లతో పిలుస్తారు. విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాల వారికి ఈ అమ్మవారే ఆరాధ్య దైవం. పిలిస్తే పలికే దైవంగా కొలుస్తారు. ఆలయంలో ప్రధాన దేవతగా పోలమాంబ అమ్మవారు, ఆమెతో పాటు కుంచమాంబ అంటే లక్ష్మీదేవి, నీలమాంబ అంటే సరస్వతీదేవి అమ్మవార్లు గ్రామరక్షక శక్తులుగా పూజించబడతారు. ఇక్కడ ఉండే ఉప ఆలయాలలో నేస్తాలమ్మ, బంగారమ్మ, ముత్యాలమ్మ, సత్తెమ్మ, పిడుగులమ్మతో పాటు ఇంకా ఇతర దేవతలను మనం చూడొచ్చు. పూర్వకాలంలో విశాఖపట్నం సముద్ర తీర గ్రామాల్లో పోలమాంబ అమ్మవారు గ్రామదేవతగా వెలిశారని భక్తులు చెబుతారు. ఒకసారి మత్స్యకారులు సముద్రంలో వేసిన వలకు అమ్మవారి విగ్రహం దొరకగా ఆమె ఆదేశం మేరకు భక్తితో తీరానికి చేర్చారు. ఒడ్డుకు చేరిన అమ్మవారు తన నివాసం కోసం ఒక దివ్యలీలను ప్రదర్శించింది. ఒకరోజు అమ్మవారు సాధారణ మహిళ రూపంలో గ్రామానికి వచ్చి ముందుగా ఒక మత్స్యకారుడిని తనను పూజించమని అడిగారు. అతను నేను పేదవాడిని, పెద్దగా పూజలు చేయలేను అని చెప్పాడు. తర్వాత అమ్మవారు ఒక చాకలి వ్యక్తి దగ్గరకు వచ్చారు. అతను జీడి చెట్టు కింద పనిచేస్తుండగా ఆ చెట్టు పైభాగంలో అమ్మవారు దివ్య రూపంలో ప్రత్యక్షమై నన్ను భక్తితో పూజించు, నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను అని చెప్పారు. ఆ వ్యక్తి కూడా తన పేదరికం చెప్పగా నీకు ఉన్నంతలోనే పూజించు, నేను నీ ఇంట్లోనే ఉంటాను అని అమ్మవారు అన్నారు. ఆ తర్వాత అమ్మవారు ఆ ఇంట్లో పుట్ట రూపంలో స్థిరపడ్డారని నమ్మకం. ఆ పుట్ట ప్రతి సంవత్సరం పెరుగుతుండగా భక్తులు దాన్ని అమ్మవారి మహిమగా భావించి పూజించసాగారు. ఆ పుట్ట మట్టిని పుట్ట బంగారం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే ఆదివారం నుంచి 9 రోజుల పాటు పోలమాంబ అమ్మవారి జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఆ పుట్టమట్టిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఉత్సవంలో భాగంగా అమ్మవారు జీడి చెట్టు మీద ప్రత్యక్షమైనందుకు గుర్తుగా ఉత్సవ సమయంలో భక్తులు జీడిపళ్ళు ఆలయంపైకి విసురుతారు. ఈ జాతర విశాఖపట్నం ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. అందుకే పోలమాంబ అమ్మవారు విశాఖపట్నం ప్రాంతంలో శక్తివంతమైన గ్రామదేవతగా భక్తులు విశ్వసిస్తారు.